ప్లానింగ్ చెయ్యొచ్చు, పన్నాగాలు పన్నొచ్చు. నీ స్వార్థం కోసం ఎదుటి వాళ్ళకి చెడు చేస్తావనుకున్నాను కానీ ఒకరి ప్రాణాలు తీస్తావని అనుకోలేదు. ఆలియా తనకి నీ స్నేహితురాలని చెప్పుకునే అర్హతే లేదు. జస్ట్ షట్ అప్. ఏదో నీ చెల్లెలకి నష్టం జరిగినంత మాత్రాన నువ్వెవరినైనా బ్లేమ్ చేయొచ్చని కాదు. అసలేం ప్రూఫ్ ఉంది నీ దగ్గర? నా దగ్గర గనుక ప్రూఫ్ ఉంటే నువ్వు ఇప్పుడు ఇక్కడ నిలబడేదానివి కాదు, జైల్లో ఉండేదానివి. నీ మీద అటెంప్ట్ ఆఫ్ మర్డర్ కేసు పెట్టుండేదాన్ని. ఇక ఈ పనికి మళ్ళ మాటలు ఆపు నువ్వు. అయినా నేను బుల్బుల్ని స్విమ్మింగ్ పూల్లో ఎందుకు నెట్టేస్తాను? తనతో నాకు స్నేహం లేదు, శత్రుత్వం లేదు. నేనెందుకు నెట్టేస్తాను తన్ని? ఎందుకంటే నీకు అసలు కొంచెం నన్ను మాట్లాడివ్వండి. తను ఇదంతా నువ్వు చేస్తున్నావంటే నేను నమ్మలేకపోతున్నాను. ఆయన ఎందుకు చేసావు ఈ పని? నా ఫ్రెండ్ పై కూడా నువ్వు వదిన చెల్లి విషయంలో ఇంత పని ఎందుకు చేసావు? నువ్వు ఇలాంటి పని చేయగలవని నేను కల్లో కూడా ఊహించలేదు. అరే, తను సరిగ్గానే చెప్పింది. అసలు బుల్బుల్ నీకేం అపకారం చేసిందని చెప్పు తను. అరే, తనతో నాకే ఎలాంటి ప్రాబ్లం లేనప్పుడు నువ్వు ఇలాంటి పని ఎందుకు చేసావు? వై డోంట్ యు యాక్సెప్ట్ దిస్? నా వరకు ప్రవీణ్ బుల్బుల్ల సంబంధం గురించి ఎలాంటి అభ్యంతరం లేదు. కమాన్ తను, అసలు అలాంటి పని ఎందుకు చేసావు? అలాంటి ఆలోచన నీకు ఎలా వచ్చింది? నాకైతే నువ్వు నా స్నేహితురాలు చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉంది. తను ముందే సంగతి చెప్పు. అసలు నీకు తెలుసా బుల్బుల్ ఎవరో? అన్నయ్య తనని తన చెల్లెలాగా చూసుకుంటున్నాడు. ప్రవీణ్ ఏమో ఎంతో ప్రేమిస్తాడు. షీఈ్ లైక్ అ ఫ్యామిలీ మెంబర్ టు us. నేను అసలు మానవత్వం లేకుండా పోయిందనిపిస్తోంది నాకు. అసలు మానవత్వమే లేని నీలాంటి వాళ్ళతో నాకు ఎలాంటి సంబంధం వద్దు. ఫాలియా, నేను చెప్పాను కదా అలాంటి పని నేను చేయలేదని. తిను ఇలా అయితే ఒప్పుకోదు. నేను పోలీసులకి ఫోన్ చేయక తప్పదా? వద్దు ఆలియా. ఆలియా, ఎంతైనా ఇప్పుడు మనం పోలీసులకి తెలియజేయకూడదు. ఎందుకంటే నాకు తన మీద కేవలం అనుమానం మాత్రమే ఉంది. అయినా తను నీ స్నేహితురాలు కదా. అయితే మాత్రం నేనే చేస్తాను. స్నేహితురాలైతే ఏదైనా చేయొచ్చని అర్థమా? తన ఇష్టానికి ఆ పిల్ల నేళ్లలోకి తోసేసింది. ఒకవేళ బుల్బుల్కి ఏదైనా జరుగుంటే అప్పుడు తను తప్పు చేసింది కనుక తనకి శిక్ష కూడా పడి తీరాలి. అండ్ ఐమ్ సారీ ప్రజ్ఞావదన, నాకు తెలుసు మీది చాలా పెద్ద మనసని, అందుకని మీరు చాలా తేలిక క్షమించేస్తారు తన్ని. కానీ నేను మాత్రం ఎప్పటికీ క్షమించలేను. తనకి తను చేసిన తప్పుకి శిక్ష పడి తీరాలి. సో ఐఎమ్ గోయింగ్ టు కాల్ ద పోలీస్. ఓకే, నువ్వు గనక నేనే చేశానని అనుకున్నట్టయితే రమ్మను పోలీసుల్ని. నిజమేంటో అందరికి తెలియాలని నేను కూడా కోరుకుంటున్నాను. అప్పుడే ఈ విధంగా ఇక్కడైనా నన్నెవరు బ్లేమ్ చేయరు. చేసుకో. చూడుతాను, పోలీసుల్ని పిలవడం వల్ల నీకేం నష్టం ఉండకపోవచ్చు, కానీ ఈ కుటుంబానికి ఉన్న గౌరవం అలాగే పరువు మర్యాద మంట కలిసిపోతుంది. ఆలియా ప్లీజ్ ప్లీజ్ అలా చెయ్యొద్దు. కోపంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. మీరు కొంచెం ఇలా పక్కకు రండి. ఐ థింక్ యు ఆర్ రైట్. నాకు కోపం వస్తే ఏది తప్పు ఏది ఒప్పో తెలియకుండా పోతుంది. జనరల్గా అన్నయ్య నన్ను కంట్రోల్ చేస్తూ ఉంటాడు. కానీ చూడండి, జరిగిందంతా మన కళ్ళ ముందే ఉంది. కానీ ఎవరో కానీ బుల్బుల్ ప్రాణాలు తీయడానికి ప్రయత్నించారు, అది నిజం. ఎవరో కానీ ఈ పెళ్లి జరగటానికి ఇష్టపడటం లేదు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.